హలో ఫ్రెండ్స్, తెలుగులో భయానకతం. మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ చిహ్నాన్ని నొక్కండి. ఈ రోజు మీకోసం నేను ఈ కథ చెప్తాను. నా కథ పేరు బేబీ బ్లూ. బేబీ బ్లూ అర్బన్ లెజెండ్ అనేది ఒక వింత గేమ్ పేరు. దీని ఆడటానికి బాత్రూమ్కి వెళ్ళాలి. ఈ కథలో కొంతమంది పిల్లలు తమను తాము బాత్రూంలోకి లాక్కెళ్ళి బేబీ బ్లూ గేమ్ ఆడతారని చెప్పబడింది. బేబీ బ్లూ గేమ్ ఆడాలంటే బాత్రూమ్కి వెళ్ళి లైట్లు, డోర్ ఆఫ్ చేయాలి. అలాంటప్పుడు అద్దంలోకి చూసుకుని రెండు చేతులను పిల్లవాడిని పట్టుకున్నట్లుగా చాచాలి. ఇక బేబీ బ్లూ అనే పేరును 13 సార్లు ఆపకుండా చెప్పాలి. మీరు సరిగ్గా చేస్తే మీ చేతుల్లో కనిపించని శిశువు బరువును మీరు అకస్మాత్తుగా అనుభూతి చెందుతారు. అప్పుడు పిల్లవాడు కాలక్రమేణా పెరుగుతుంది మరియు అతని బరువు పెరుగుతుంది. పిల్లవాడు మిమ్మల్ని కూడా గోకుతున్నట్లు మీకు అనిపిస్తుంది. కనిపించని ఈ పిల్లవాడు బాత్రూంలో ఫ్లష్ చేసి ఆ పాప నిండా మునిగిపోయేలోపు మీరు బాత్రూం నుండి బయటకు పరుగెత్తాలి. మీరు త్వరగా చేయకపోతే మీరు అద్దంలో ఒక భయానక స్త్రీని చూస్తారు మరియు ఆమె బిగ్గరగా "నా బిడ్డను నాకు తిరిగి ఇవ్వండి" మరియు ఆమె అద్దం పగిలిపోయేలా బిగ్గరగా అరుస్తుంది. నువ్వు ఇంకా ఆ పిల్లవాడిని చేతిలో పట్టుకుని ఉంటే ఆ స్త్రీ నిన్ను చంపేస్తుంది. బ్లడీ మేరీ అనే మహిళ తన బిడ్డను అద్దం పగలగొట్టి చంపి పగిలిన గాజు ముక్కతో తన పిల్లవాడిని పొడిచి చంపిన కథ ఇది అని కొందరు నమ్ముతారు. కొంతమంది ప్రకారం కొంతమంది అమ్మాయిలు దాని గురించి తెలుసుకుని ప్రయత్నించాలని నిర్ణయించుకున్నారు. అసలు ఇలా జరుగుతుందని వారు నమ్మలేదు. కాబట్టి వారు తన స్నేహితులలో ఒకరైన లారాను ఒంటరిగా చేయడానికి బాత్రూంకు పంపారు. తర్వాత బాత్రూం లైట్, డోర్ మూసేసి లారా తన 2 చేతులు చాచి బేబీ బ్లూ అని చెప్పడం మొదలుపెట్టింది. అప్పుడు అకస్మాత్తుగా ఒక పిల్లవాడు ఆమె ఒడిలోకి వచ్చి ఆమెను గోకడం ప్రారంభించాడు. ఇదంతా చూసి లారా చాలా భయపడిపోయి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఆమె ఈ పిల్లవాడిని వదిలి పారిపోవాలనుకుంటోంది. కానీ ఏదో జరుగుతుందేమోనని ఆమె భయపడటం ప్రారంభించింది. బిడ్డ బరువు పెరగడం ప్రారంభించడంతో ఆమె పిల్లవాడిని పట్టుకుని నిలబడి ఉంది. అకస్మాత్తుగా ఆమె బాత్రూం అద్దంలో ఒక భయంకరమైన స్త్రీని చూస్తుంది. లారా బిగ్గరగా అరవడం ప్రారంభించింది. లారా స్నేహితులు ఆమె స్వరం విన్నప్పుడు వారు బాత్రూం తలుపు తెరవడానికి ప్రయత్నించారు. కానీ తలుపు లోపల నుండి లాక్ చేయబడింది. అప్పుడు వారు సహాయం కోసం స్నేహితుడి ఇంటికి వెళతారు. అప్పుడు వారు తలుపులు పగలగొట్టి చూడగా లారా బాత్రూం నేలపై శవమై పడి ఉంది. ఆమె కళ్ళు చెదిరిపోయాయి. వారు లారా శరీరాన్ని కూడా కదపలేకపోయారు. ఎందుకంటే లారా శరీరంపై ఉన్న కొన్ని భారీ అదృశ్య వస్తువులు ఆమెను కిందకు నొక్కుతున్నాయి. మిత్రులారా, బేబీ బ్లూ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. మీరు భయానక కథనాన్ని ఇష్టపడినట్లయితే వ్యాఖ్యానించండి మరియు ఇలాంటి మరిన్ని కథనాలను తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ని నొక్కండి.